హార్టికల్చర్ అధికారులతో సమావేశమైన వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కోదండరెడ్డిని, సభ్యులు భవానీరెడ్డి, సునీల్, గడుగు గంగాధర్ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉద్యానవన శాఖ అధికారులు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్పై కమిషన్కు వివరించిన అధికారులు రైతులను ఉద్యానవన పంటల వైపు మళ్లేలా చర్యలు చేపట్టడంతో పాటు రైతులకు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా ప్రోత్సహించాలని కోరిన కమిషన్, రైతు తన కాళ్లపై తాను నిలబడేలా అందరం కలిసి పనిచేద్దామని చెప్పిన కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, డ్రిప్ ఇరిగేషన్పై చాలామంది రైతులు ఆధారపడి ఉద్యానవన పంటలు సాగు చేస్తున్నారు. వారికి ఆ పథకం అందుబాటులో లేదని దాన్ని అందేలా చూడాలన్నారు. రైతులకు రెగ్యులర్గా వచ్చే కేంద్ర నిధులు, రైతులకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకాలు తీసుకువచ్చేలా ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కమిషన్ దిశానిర్దేశం చేస్తుందని చెప్పారు. మామిడి సాగు చేసే రైతులు అకాల వర్షంకు నష్టపోతున్నారు. మిర్చి, పసుపు పంట సాగు చేసే రైతులు గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేయడం వల్ల ఆర్థిక భావం అవుతుందన్నారు. ఇక నిల్వ చేసిన పంటను అమ్మే సమయానికి పసుపు, మిర్చి నాణ్యత తగ్గుతుందన్నారు.